మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి సంతకాలు పెట్టి మరి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలకి అవి ఎంత బోగసో, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అనేటువంటి మీ స్టేట్మెంట్ కూడా అంతే బోగసా కదా చెప్పండి. పచ్చి బోగస్ కదా అది. మీ సూపర్ సిక్స్లు మీ హామీలు ఎంత బోగసో ఈ అమరావతి అనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పని మీరు చెప్పేటువంటి ప్రకటన అంతే బోగస్ కదా. వీటికి సమాధానం చెప్పంటే చదరపొడికి 20,000 మోడీ గారేమో నేను 4,000లో కడతానంటాడు చదరపొడుగు. కేంద్ర ప్రభుత్వం మేము 4,000 రూపాయలకి కడతాం చదరపొడికి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే 20,000 కావాలని చెప్తారు చదరపొడికి. ఈయన సొమ్ము కాకపోతే మరి హెరిటేజ్ ఆఫీస్ ఎంత కట్టారు? హెరిటేజ్ ఆఫీస్ చదరపొడికి ఎంత కట్టారు? మరి మాకెందుకు అంత 20,000? మా ఆస్తులుగా ఉన్నటువంటి లేదా మా ఆఫీసులు నడిచేటువంటి చదరపొడి బిల్డింగ్లకి చదరపొడికి 20,000 ఏంటి? నీచం అనిపించట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు? పోనీ రాష్ట్రం ఏమన్నా మిగులు రాష్ట్రంగా ఉండి ఉత్తరప్రదేశ్ లాగా దాంట్లోంచి మీరు దోచుకున్నారంటే సరే నొప్పి తెలియదు ప్రజలకి. కానీ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి మీరు అప్పులు తెచ్చి అప్పుల్లో దోచేసుకుంటే 20,000 చదరపొడికి 20,000 రూపాయల. మళ్ళీ మావిగనంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఎలా మావిగన్ తప్పు? జగన్ గారు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా తప్పు? మీ అమరావతి ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఆస్తి కాబోతుంది? మేము గుదిబండి అంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి అదొక అప్పుల కుప్ప. నీళ్లు తోడతాకి అమరావతిలో వర్షాకాలంలో నీళ్లు తోడతాకి 17,000 చిల్లర అంటే సుమారుగా 17,000-18,000 క్యూసెక్ల నీళ్లు తోడే సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేస్తే బిల్లు ఎవడ కడతాడు? ఎంత అవుద్ది బిల్లు? పట్టిసీమ కూడా మోటార్లు లేవు కదా. గోదావరిలోంచి కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వటాకి తాగునీరు ఇవ్వటాకి మీరు పెట్టిన మోటార్ల కెపాసిటీ కంటే కూడా అమరావతిలో వర్షం వస్తే తోడే నీళ్లు మోటార్ల కెపాసిటీ ఎక్కువ కదా. మరి అక్కడ కట్టడం ఏంటి? ఎందుకు కట్టాలి? ఇంకో గమ్మత్ ఏంటంటే ఆ మోటార్లు కృష్ణానదిలో తోడతారంట. మళ్ళీ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? ముంపు వస్తుంది కదా వెనక్కి. వరద ఉన్నప్పుడు కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ఈ మోటార్లు తోడితే అయితే ఇబ్రహీంపట్నం నుంచి పైదాకా అన్ని ఊళ్ళు మొలగాలి, లేదా అయ్యే తిరిగి బకింగ్హామ్ కెనాల్లోకి ఇటు వచ్చి మళ్ళీ అయ్యే తోడాలి. తోడు మామూలుగా తోడుకోవటమే కదా. అసలు ఎవరికయ్యా పండగగా ఉందంటే మేఘవాళ్ళకి పండగగా ఉన్నట్టుంది. మోటార్ల మీద మోటార్లు తెగబెట్టిస్తున్నారు. సమ్మగా ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి మేఘవాళ్ళకే సమ్మగా ఉన్నట్టుంది అమరావతి పేరుతో. రైతుల కష్టాలు ఒక్కరోజు కూడా పాపం వాళ్ళు వాడుకోవటం మామూలుగా వాడుకోలే. దూకుడు సినిమాలో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టు ఫుల్గా వాడేసుకున్నావు అమరావతి రైతుల్ని, భూములు ఇచ్చిన వాళ్ళందరూ. అందులో ఒక ఆవిడికి మాత్రం సమ్మగా ఉన్నట్టుంది. ఏదో పదవి ఇచ్చి కుర్చీ ఇచ్చి ప్యాన్ ఒకటి ఇచ్చినట్టున్నావు. మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఏ రాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ బాధ వినేవాడు ఎవడు? వాళ్ళ కష్టాలు వినేవాడు ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారి పోటీ ఎట్లా ఉంటుందంటే పొడిస్తే మామూలుగా ఎన్టీ రామారావు గారికి పోటీ పొడితే పడిపోయాడు. రాజధానిలో ఇంకో రామారావు గారు ఉన్నాడు. ఆ రామారావుకి పొడితే ఆయన వెళ్ళిపోయాడు. ఈ దుర్మార్గాన్ని అయ్యా మేము చంద్రబాబుతో పడలేకపోతున్నాం, వేగలేకపోతున్నాం, మమ్మల్ని మోసం చేశాడని చెప్పని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మా కష్టాలు చూడండి ఒకసారి, ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా ఉందో రైతుల పట్ల, ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత దాష్టికాలు మా మీద ప్రదర్శిస్తుందో అని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని బాధలు మమ్మల్ని గురి చేస్తుందో చూడమని చెప్తే మేము అవి చూడటాకని చెప్పని ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు వెళ్తుంటే దారి కాచి పోలీసులను అడ్డం పెట్టుకుని దారి కాచి రాళ్ల దాడి చేస్తారు. ఏమనంటే రైతులు అంటారు. వాళ్ళ రైతులు ఎవడు? ఒక్కడంటే ఒక రైతు ఎవడున్నాడు చెప్పండి? రైతు లేరు,
దళితులు కాపులు తప్పితే ఇంకోళ్ళేడు. టిట్కో ఇళ్ల నుంచి మనుషులను తోలుకొచ్చాక మాత్రం ఎవరో ఒక ఆయన చౌదరి గారు వచ్చాడు. ఆయన తప్పితే పెనుమాక అతను తప్పితే మళ్ళీ ఇంకొకటి అసలు కనపడలేవడు. అంటే ప్రతి చోట నీచమైన రాజకీయాలు. ఒకవేళ మేము సంయమనం పాటించకుండా మేము కూడా ఏమన్నా దూకుడిగా వెళ్తే అమ్మో కాపులను కొట్టారు, దళితులను కొట్టారని చెప్పని ఎంత తప్పుడు కేసు పెట్టారంటే మేము కార్లు వేసుకునంట సెంటర్కి వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టామంట, కర్రలతో కొట్టామంట, రాడ్లతో కొట్టామంట. కొడతమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరిని దళితుల్ని కులం పేరుతో దూషించామంట. అందులో కేసు ఎట్టేప్పుడు కూడా కనీసం అంటే ఎంత వీళ్ళకి అహంకారం బలిసిపోయిందంటే పెనుమాక అమ్మాయిని గొడవ తీసుకొస్తారు. ఆ అమ్మాయితో మేము కులం పేరు పెట్టా పెనుమాక ఊరే మొదటిసారి వెళ్తున్నాం మేము. ఆ ఊళ్ళో ఒక మహిళను తీసుకొచ్చి మా మీద కోడిగుడ్లు వేయించి కారుల మీదకి ఆవిడతో నన్ను కులం పేరు పెట్టి తిట్టారు, కొట్టారు, కులం పేరుతో తిట్టారంటారు. ఎంత పచ్చి దాకా చూడండి. ఆవిడ పెనుమాక ఆవిడ ఇక్కడికి ఏం పని? పెనుమాక వాళ్ళకి ఇక్కడికి ఏం పని అంటున్నా. పెనుమాక టిట్కో ఇళ్ళ వాళ్ళకి ఇక్కడ ఏం పని? పెనుమాక టిట్కో ఇంట్లో నివసించే వాళ్ళకి ఈ ఉండవల్లి సెంటర్లో ఏం పని ఉండి వచ్చారు మేము వస్తుంటే? ఎవడికి తీసుకొచ్చాడు? ఎంతకు తీసుకొచ్చారు? సత్యం ఎవడు? పాలకొల్లు సత్యం అనేవాడు ఎవడు ఉన్నాడు? ఆడెవడు? ఎందుకున్నాడు అక్కడ? ఆ హోటల్లో ఏం పని? తర్వాత వాళ్ళందరినీ పోగేసి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? ఇవాళ కాకపోతే నిజం రేపుడికి అయినా ఖచ్చితంగా వస్తుందండి. మీరే సమాధానం చెప్పుకోవాలి వీటన్నిటికీ. ఎవడు భయపడతాడు? నువ్వు 4 రాళ్ళు వేసి అద్దాల బాలు కొడితే కారుకి ఇన్సూరెన్స్ ఉందా, లేదా జేబులో డబ్బులు 4 వేసాం అప్పో కారు బాగు చేయించుకుంటారు. ఎవడు రైతుల దగ్గరికి వెళ్తావు నువ్వు ఆపగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. లోకేష్ గారు, రైతుల కష్టాలు చుట్టాక ఆపగలవా నువ్వు? చూస్తాం ఖచ్చితంగా. మళ్ళీ తొందరలోనే మేము వెళ్తాం. ఎస్పీ గారిని ప్రొటెక్షన్ అడుగుతాం. ఆయన చేతులు ఎత్తేసి చేత కాదని మీకు వంత పాడితే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రైతుల కష్టాలని బాధల్ని చూడటానికి అమరావతి వెళ్తాం. ఎవడో తగ్గేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మళ్ళీ వింటాం, వెళ్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే